సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ అయి కొద్దిగా ఫేమ్ వస్తే చాలు, ఆ నటులకు ఇతర నటీనటులతో ఎఫ్ఐలు అంటకట్టేస్తుంటారు. వారు ఎవరితో కలిసి ఫోటో దిగినా వెంటనే పెళ్లి వార్తలు కూడా వచ్చేస్తాయి. ఇలాంటివి ఇప్పుడు కాదు, బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక సెలబ్రిటీలుగా ఒకసారి ఎదిగిన తరువాత వీటికి ఎంత దూరంగా ఉందామనుకున్నా కష్టమే. అయితే ఈ విషయంలో మాత్రం నందమూరి నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవారట. తన 22 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ గారు 26 ఏళ్లకే ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజీ హీరోగా ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక 6 అడుగుల ఎత్తు, మన్మధుడి రూపం, ఏ వేషంలోనైనా ఉదిగిపోయి నటించే తత్వం ఆయనకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే అలనాటి స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గారు ఎన్టీఆర్ గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సావిత్రి గారు ఎన్టీఆర్ గారి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందంటూ తమిళ పేపర్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎన్టీఆర్ గారు దృష్టికి వెళ్ళిన వెంటనే వాటికి చెక్ పెట్టారు. అది కూడా ఓ క్రేజీ సంఘటనతో వాళ్ళ నోళ్లు మూయించాడు. పదే పదే ఇదే వార్తలు రిపీట్ కావడం, అప్పటికే ఆయనకు పెళ్ళైపోవడంతో ఇది ఇబ్బందులుగా మారకూడదని ఆలోచించిన ఎన్టీఆర్ గారు అప్పటికప్పుడు తన దగ్గర డబ్బు లేకపోయినా ఓ అగ్ర నిర్మాత దగ్గర ఏకంగా ₹1,00,000 అప్పు చేసి మరీ చెన్నైలో ఓ ఇల్లు కట్టుకున్నారు. వెంటనే తన భార్య బసవతారకమ్మ గారిని తనతో పాటుగా తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టేశారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆడంబరాలు విందులకు చాలా దూరంగా ఉండే ఎన్టీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారు. గృహప్రవేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి ప్రెస్సు, ముఖ్యంగా తనపై వస్తున్న రూమర్లు ఏ పత్రిక నుంచి వస్తున్నాయో చూసి మరీ ఖచ్చితంగా ఆ పత్రికా విలేకరులు కూడా అక్కడికి వచ్చేలా చూసుకున్నారు. వాళ్ళందరినీ ఆహ్వానించారు. ఈ ఫంక్షన్కు మహానటి సావిత్రి గారిని కూడా ఆహ్వానమిచ్చి ఆయన ఎంతగానో గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావిత్రి తాను ఎన్నో సినిమాల్లో కలిసి చేశాం. ఇక నాకు సావిత్రి ఓ తోబుట్టువు లాంటిది. ఈ రోజు నా ఇంట్లో ఆడపడుచు స్థానంలో పాలు పొంగించింది కూడా ఆమె అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ గారు. దెబ్బతో అప్పటి నుంచి సావిత్రి గారు ఎన్టీఆర్ గారి మధ్య రూమర్ వార్తలకు చెక్ పడింది.